అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. క్యారెట్స్ అండ్ క్యాష్యూస్తో సింపుల్ అండ్ డెలిషియస్గా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని హాఫ్ కప్ క్యాష్యూస్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. అసలైతే ఈ రెసిపీ చాలా మైల్డ్ టేస్ట్తో ఉంటుంది. మీకు అసలు స్పైస్ లేకపోతే తినలేము అనుకుంటే ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఒక 2 పచ్చిమిరపకాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే డైరెక్ట్గా 2 క్యారెట్స్ని తురుముకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ని ఇలానే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుని దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని 1.5 కప్ వాటర్ పోసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక 1 కప్ బాస్మతి రైస్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని ఇందులో వేసుకుందాం. స్టవ్ని మీడియం టులో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నం వండుకోవాలి. రైస్ ఇలా 90% ఉడికిపోయాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందాక ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసుకుని అలానే డ్రై రోస్ట్ చేసుకున్న క్యాష్యూస్ని వేసుకుని 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన క్యారెట్ క్యాష్యూ రైస్ రెడీ. ఈ రెసిపీలో మనం బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ రెసిపీ అయినా కూడా నేను కారం లేకపోతే తినలేను అనుకుంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిరపకాయల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి, క్యారెట్స్, క్యాష్యూస్ అండ్ రైస్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివే కాబట్టి మీరు కూడా ఈ హెల్దీ అండ్ యమ్మీ రెసిపీని ఇంట్లో ఈజీగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.